హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఇడ్లీ అండి. నార్మల్గా ఇప్పుడు చేసుకునే ఇడ్లీ కాదు, ఆలు మసాలా ఇడ్లీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం 1 కప్పు మినప్పప్పుని ఒక గిన్నెలోకి వేసుకుని 4 గంటల పాటు నానబెట్టండి. వేరొక గిన్నెలో 2 కప్పుల ఇడ్లీ రవ్వను కూడా వేసుకుని వాటర్ పోసి 4 గంటలు నానబెట్టండి. బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని వాటర్ అన్ని పిండుకున్న ఇడ్లీ రవ్వను కూడా వేసి ఇడ్లీ పిండిని బాగా కలిపి రెడీ చేయండి. ఆలుని బాగా ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసి మ్యాష్ చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. దానిలో సాల్టు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు వేసుకుని సన్నగా కట్ చేసుకుని క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇడ్లీ రేకులకి ఇడ్లీ పిండిని వేద్దాం. రేకులకి ముందుగా నెయ్యిని అప్లై చేసుకుని కొంచెంగా ఇడ్లీ పిండిని వేసుకుని మధ్యలో ఆలూని పెట్టుకుని ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోండి.